సింగపూర్ ట్రిప్కు వెళ్ళిన చాలా మంది టూరిస్టులు తప్పకుండా ఎక్స్పీరియన్స్ చేయాలనుకునే రైడే ఈ సెంటోసా కేబుల్ కార్ రైడ్. మేము ఆల్రెడీ సెంటోసా ఐలాండ్లోనే ఉన్నాము. సీ అక్వేరియం నుండి సెంటోసా స్టేషన్కి బై వాక్ వెళ్ళాము. కొంత దూరం తర్వాత ఇలా కంటిన్యూస్గా ఎస్కలేటర్స్ ఉంటాయి. పైకి రాగానే ఫస్ట్ ఇక్కడ మేడం తుషార్ట్స్ ఉంటుంది. ఇందులో చాలామంది సెలబ్రిటీస్ల వ్యాక్స్ స్టాచ్యూస్ ఉంటాయి. దీని వీడియో కూడా నేను త్వరలో పోస్ట్ చేస్తాను. ఈ మేడం తుషార్ట్స్కి ఆపోజిట్లోనే సెంటోసా స్టేషన్ ఉంటుంది. ఇక్కడ 2 కేబుల్ కార్ రూట్స్ ఉంటాయి. ఒకటి మౌంట్ ఫేబర్ లైన్, మరొకటి సిలోసో లైన్. ఇక్కడ కనిపిస్తున్న ఈ కేబుల్ కార్ రూటే సిలోసో లైన్. ఇదైతే ఇలా సెంటోసా ఐలాండ్లోనే వెళ్తుంది. మేము ఈ రూట్ కాకుండా మరో రూట్ని సెలెక్ట్ చేసుకున్నాము. ఈ బిల్డింగ్ లోపల నుండే కేబుల్ కార్కి ఎంట్రీ ఉంటుంది. ఈ బిల్డింగ్ ముందు స్కై హెలిక్స్ యాక్టివిటీ ఉంటుంది. ఈ బెలూన్ లాంటి దాంట్లో మనల్ని పైకి తీసుకెళ్లి అక్కడ ఒక 10 మినిట్స్ ఉంచి మళ్ళీ కిందకి తెస్తారు. ఈ యాక్టివిటీలో కాంప్లిమెంటరీ సాఫ్ట్ డ్రింక్ కూడా ఉంటుంది. డ్రింక్ తాగుతూ వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. దీనికి 1200 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు. ఇక కేబుల్ కార్ దగ్గరికి వెళ్దాము. చూస్తున్నారు కదా, వెరైటీగా ఈ షాప్ లోపలికి వెళ్ళాక ఈ కేబుల్ కార్కి ఎంట్రీ ఉంటుంది. లక్కీగా మేము వెళ్ళిన టైంకి అయితే ఎక్కువ మంది విజిటర్స్ లేరు. ఈ కేబుల్ కార్స్లో కూడా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. రెగ్యులర్ కార్ ఒకటి, గ్లాస్ బాటమ్ కారు, ఇలా డిఫరెంట్ క్యాబిన్స్ ఉంటాయి. రైడ్తో పాటు డైనింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఈ రౌండ్గా ఉన్న క్యాబినే గ్లాస్ బాటమ్ క్యాబిన్. దీనికైతే 3000 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు. మేమైతే రెగ్యులర్ టికెటే తీసుకున్నాము. 2 మినిట్స్లో మా రైడ్ స్టార్ట్ అయింది. మళ్ళీ మేము సింగపూర్ ఎప్పుడు వస్తామో తెలియదు కనుక వ్యూస్ని చూడాలనేసి సెంటోసా స్టేషన్ నుండి మౌంట్ ఫైబర్ స్టేషన్కి 2-వే టికెట్ తీసుకున్నాము. 2-వేకి పర్ పర్సన్ 1850 రూపీస్ ఛార్జ్ చేశారు. ఈ ప్రైస్ అప్పుడప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ మౌంట్ ఫైబర్ లైన్లో 2-వే రైడ్ 25 to 30 మినిట్స్ ఉంటుంది. ఈ రూట్లో కేబుల్ కార్ నుండి సెంటోసా ఐలాండ్తో పాటు సింగపూర్ వ్యూస్ని కూడా మనం చూడొచ్చు. అక్కడ కనిపిస్తున్నదే యూనివర్సల్ స్టూడియోకి ఎంట్రీ పాయింట్, పక్కనున్నదే సీ అక్వేరియం. ఆ దూరంగా సింగపూర్ పోర్ట్ కనిపిస్తుంది. ఇప్పుడు మేము ఈ రైడ్లోని హైయెస్ట్ పాయింట్కి రీచ్ అయ్యాము. మనం ఇప్పుడు సెంటోసా ఐలాండ్ నుండి సింగపూర్ సిటీ వైపు వెళ్తున్నాము. ఈ క్యాబిన్స్ అయితే చాలా స్లోగా వెళ్తుంటాయి. ఒక క్యాబిన్లో మ్యాక్సిమం 6 మెంబర్స్ని అలో చేస్తారు. ఒకవేళ మీ గ్రూప్లో 4 to 5 మెంబర్స్ ఉన్న సింగిల్ క్యాబిన్లో వెళ్ళొచ్చు. ఇదంతా సెంటోసా ఐలాండ్. ఈ ఐలాండ్లో యూనివర్సల్ స్టూడియో, సీ అక్వేరియం, అడ్వెంచర్ కో వాటర్ పార్క్, స్కైలూడ్, వింగ్స్ ఆఫ్ టైమ్ ఇలా చాలా అట్రాక్షన్స్ ఉంటాయి. అలాగే ఈ ఐలాండ్లో కొన్ని బీచెస్ ఉంటాయి. వాటితో పాటు కొన్ని రిసార్ట్స్ కూడా ఉంటాయి. మేము తీసుకున్న టికెట్కి లాస్ట్ స్టాప్లో డ్రాప్ చేస్తారు. అక్కడ మనం కొంత టైం స్పెండ్ చేశాక మళ్ళీ సేమ్ టికెట్తో రిటర్న్ అవ్వచ్చు. ఇది మనం రీచ్ అయ్యే ఫస్ట్ స్టేషన్, హార్బర్ ఫ్రంట్ స్టేషన్. సిటీ నుండి బై రోడ్ కాకుండా ఇలా కేబుల్ కార్లో కూడా సెంటోసా ఐలాండ్ రీచ్ అవ్వచ్చు. ఇప్పటి వరకు మనము వాటర్ పైన వచ్చాము. ఈ స్టేషన్ నుండి ఈ కేబుల్ కార్ ల్యాండ్ పైన వెళ్తుంది. చూస్తున్నారు కదా, మొత్తం రోడ్స్ పైన వెళ్తుంది. ఇదే ఈ రూట్లో లాస్ట్ స్టాప్, మౌంట్ ఫైబర్ పీక్. ఇక్కడ కొన్ని రెస్టారెంట్స్, అలాగే ఫోటో పాయింట్స్, కొన్ని వ్యూ పాయింట్స్ ఉంటాయి. టైం ఉన్నవారు ఈ ప్లేస్ని కొంతసేపు ఎక్స్ప్లోర్ చేసి తర్వాత రిటర్న్ అవ్వచ్చు. మేము నెక్స్ట్ గార్డెన్స్ బై ద బేకి వెళ్తున్నాము. అందుకే ఎక్కువ టైం ఇక్కడ లేము. మా గ్రూప్లో అందరము కేబుల్ కార్ని ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసాము. చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. ఇక్కడికి వచ్చే టైంలో మ్యాక్సిమం వ్యూస్ని నేను కవర్ చేశాను. సో రిటర్న్లో కొన్ని బెస్ట్ వ్యూస్ని మాత్రమే మీకు చూపిస్తాను. ఈ వ్యూస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి.
సింగపూర్ నుండి మలేషియాకి ఇలాంటి క్రూజులు కూడా కొన్ని వెళ్తుంటాయి. ఇక్కడ కనిపిస్తున్నదే మరో కేబుల్ కార్ రూట్. ఇది కొంత తక్కువ హైట్ లో వెళ్తుంది. ఈ రైడ్ తో కంపేర్ చేసుకుంటే ఆ రైడ్ లో వ్యూస్ కొంచెం యావరేజ్ గా ఉంటాయి. ఇది అడ్వెంచర్ కోవ్ వాటర్ పార్క్. సింగపూర్ లో ఇది కూడా ఫేమస్ అట్రాక్షన్. మాకు టైం లేక దీన్ని విజిట్ చేయలేదు. ఇందులో చాలా వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి. పిల్లలతో వచ్చేవారైతే ఈ వాటర్ పార్క్ లో బాగా ఎంజాయ్ చేస్తారు. 35 minutes లో మా ఈ కేబుల్ కార్ ఎక్స్పీరియన్స్ కంప్లీట్ అయింది. రైడ్ కంప్లీట్ అయ్యాక ఇక్కడే ఉన్న ఇండియన్ రెస్టారెంట్లో లంచ్ చేసి గార్డెన్స్ బై ద బేకి వెళ్ళాము. నెక్స్ట్ ఈ గార్డెన్స్ బై ద బే డీటెయిల్డ్ వీడియో వస్తుంది, మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ.